హాయ్ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ చేస్తున్నాను. ఫస్ట్ పల్లీలు ఎంచుకుందాం. నేను 50 గ్రాముల పల్లీలు తీసుకున్నాను. కొంచెం జీలకర్ర అండి, ధనియాలు కూడా, కొంచెం పచ్చి కొబ్బరి అండి. పచ్చిదంటే ఎండి పెట్టాను నేను. అన్నీ వేగిపోయినాయండి. ఒక ప్లేట్లో తీసుకున్నాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలండి. ఆనియన్ వేస్తున్నాను. పల్లీలు మిక్సీ జార్లో వేసానండి. దీన్ని కొత్తిమీర కాడలు వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ వేసేద్దాం. మిక్సీ వేస్తానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను వంకాయలని ఉప్పు నీళ్ళలో బాగా కడిగి పెట్టానండి. ఇప్పుడు దీనికి మసాలా పట్టించేద్దాం. కరివేపాకు వేసేద్దాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. పసుపు, కారం అండి. నేను దాంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేసాను కారం. సాల్ట్ వేస్తున్నాను తగినంత అండి. నేను వంకాయలకు అన్నిటికీ మసాలా పెట్టేస్తున్నానండి. ఇది చూడండి, ఇలా తగిన మసాలా దీంట్లో వేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది గుత్తి వంకాయ. ట్రై చేసి చూడండి. నేను కూడా చాలా సింపుల్ కూడా. ఈ మసాలాని కొంచెం వేయించాలి, పచ్చి వాసన కావాలండి. ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసేద్దాం. దీంట్లో టమాటా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 2 విజిల్ రావాలండి. రెడీ అయింది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్.